ఒకటి ఎవరో ఒకటి నమ శివాయ నమ శివాయ ఈ యొక్క నమశివాయ అనే మహామంత్రం కైలాసంలో నృత్యం చేస్తున్నటువంటి పరమశివుడికి వినిపించిందట. ఎవరు నా భక్తుడు ప్రార్థిస్తున్నాడని చెప్పేసి భూలోకం మొక్క చూడగా భస్మాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సును కోరి శంకరుడిని ప్రార్థిస్తూ ఉన్నాడట. తపస్సుకు మెచ్చినటువంటి శంకరుడు భూలోకంలో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అంటున్నాడు శంకరుడు, ఇంత తపస్సు చేసి నన్ను పిలిచావు కదా, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు అంటున్నాడు భస్మాసురుడు, స్వామి నాకు మరణం లేనటువంటి వరాన్ని ప్రసాదించమన్నాడు. ఆ మాట అయిన శివుడు, ఓయి భస్మాసుర, పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు కనుక మరొకటి కోరుకోమన్నాడు. అప్పుడు అంటున్నాడు భస్మాసురుడు, స్వామి అది ఇయ్యకపోయావు, నేను ఎవరినైతే చేయి పెడతానో వారు భస్మం అయిపోయేటటువంటి వరాన్ని ప్రసాదించమన్నాడు. తపస్సుకు మెచ్చినటువంటి శంకరుడు తదాస్తు పో అన్నాడు. ఆ ప్రదేశంలో కూడా ఎత్తుకుతున్నాడు భస్మాసురుడు. ఎవరైనా కనిపిస్తారేమో వారిని ఎత్తిని చేయబెడదాం. అసలు వచ్చింది శంకరుడో కాదు, నా తపస్సు భంగం చేయడానికి ఎవరన్నా వచ్చారేమో అని చెప్పేసి ఆ ప్రదేశాన్నంతా ఎత్తుకుతుంటే ఎవరు కనిపించలేదు. పాపం ఎదురుగా కనపడుతున్నాడు శంకరుడు. ఎవరైతే మనకేమి, ఈ శంకరుడితో పని అయిపోయింది కదా, ఈ శంకరుడు ఎత్తిని చేయబెడదాం, నిజం తేలిపోయిందని చెప్పేసి శంకరుడు ఎత్తిని చేయబెట్టాడు చూస్తున్నాడు భస్మాసురుడు. ఆ యొక్క ప్రభావం శంకరుడికి తెలుసు కాబట్టి